ప్రయాగ్రాజ్ కిటకిటలాడిపోతోంది. ఈ ఆధ్యాత్మిక సంబరం ప్రారంభమై నెల రోజులు దాటినా కూడా భక్తజనం ఎక్కడా తగ్గటం లేదు. రోజుకి లక్షల జనం త్రివేణి సంగమానికి రావటంతో ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారుతున్నాయి. ఫిబ్రవరి 17 అంటే ఈ రోజుకు కుంభమేళాకి వచ్చిన వారి సంఖ్య 53 కోట్లు దాటగా ఈ ఒక్కరోజే 1,08,00,000 మంది వచ్చినట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. శివరాత్రితో కుంభమేళా క్లోజ్. ఇక మిగిలుంది చాలా తక్కువ రోజులే. అందుకే జనం పరుగులు పెడుతున్నారు. విఐపీలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వరుసపెట్టి ప్రయాగ్రాజ్ కి పోటెత్తుతున్నారు. దీంతో జనసంద్రం ప్రయాగలో కనిపిస్తోంది. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతున్నా సరే పవిత్ర స్నానం చేయగానే ఆ అలసట అంతా మాయమవుతున్నట్లు భక్తులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రయాగకి వస్తున్న రూట్లు కూడా విభిన్నంగా మార్చుతున్నారు. ఓ నలుగురు యువకులు రోడ్డు మార్గం వదిలి నదిపై పడవలో ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. బక్సర్ నుంచి ప్రయాగ్రాజ్ కి దాదాపు 250 కిలోమీటర్ల దూరం ఉండగా అంత దూరాన్ని హ్యాపీగా నదిపై జర్నీ చేసి వచ్చారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కూడా బాగా వైరల్ అవుతోంది. మరోవైపు ప్రయాగ్రాజ్ కుంభమేళా ఎఫెక్ట్ అయోధ్యపై భారీగా పడుతోంది. రోజు 1,00,000 మందికి తక్కువ కాకుండా దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచే బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. క్యూ లైన్లతో ఆలయం బయటి వైపు వరకు భక్తులు బారులు తీరుతున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు తరచూ జరుగుతున్న ప్రమాదాలు, తొక్కిసలాటలను దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్రాజ్ రైల్వే శాఖ అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లో మైకులలో రైళ్ల రాకపోకలు, ప్రయాణికులకు జాగ్రత్తలను తెలియచేస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో గంగా హారతి కార్యక్రమం సమయానికి త్రివేణి సంగమం ఘాట్లు మరింత రద్దీగా మారుతూ ఉండగా శివరాత్రితో కుంభ్ పూర్తి కానుంది. దీంతో చివరి రోజు దగ్గర పడే కొద్దీ భక్తుల తాకిడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది.